Subscribe to Color Frames. నేటితో 500 సంవత్సరాల నాటి భారతీయుల కళ సాకారం కాబోతోంది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో రామమందిర ప్రారంభం కాబోతోంది. రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రామనామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రధాన రాజకీయ నేతలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా కోట్లాది మంది భారతీయులే కాదు, సౌత్ ఆఫ్రికా క్రికెటర్ కూడా పులకించిపోతున్నాడు. భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం తరపున ఆడుతున్నాడు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కేశవ్ మహారాజ్ భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వాస్తవానికి కేశవ్ మహారాజ్ శ్రీరాముడి భక్తుడు. టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కేశవ్ రామభక్తిని చాటుకున్నాడు. అతను బ్యాటింగ్ వస్తున్న సమయంలో రామ్ సీత రామ్ పాట ప్లే చేయాలని సిబ్బందిని కోరాడు. కేశవ్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగు పెడుతుండగా ఈ పాట ప్లే చేశారు. విశేషం ఏమిటంటే ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ కూడా రాముడికి నమస్కరిస్తున్నట్లుగా చేతిలో బాణం విసురుతున్నట్లు యాక్షన్ ఇచ్చాడు. అయితే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కోహ్లీ అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.